అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక కర్నూలు జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్లోనే బదిలీలు జరగాలని, ఆన్లైన్ కౌన్సిలింగ్లో బదిలీలు వద్దని చెప్పేసి డైరెక్టర్ గారికి మేము పలుమార్లు జరిగినటువంటి సమావేశాల్లో విన్నవించడం జరిగింది. అయినప్పటికీ డైరెక్టర్ గారు ఏకపక్షంగా ఆన్లైన్ విధానంలోనే బదిలీలు జరపాలని చెప్పేసి వేలాది సంఘాల నిర్ణయం మేరకు బదిలీల కౌన్సిలింగ్ జరుపుతామన్నారు. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా ఆన్లైన్ విధానంలో బదిలీలు జరపమని చెప్పనప్పటికీ ఈరోజు మాన్యువల్ విధానంలో బదిలీలు జరపకపోవడం పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మేరకు తప్పనిసరిగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే బదిలీలు జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ విధానంలో జరిగేటువంటి బదిలీల కౌన్సిలింగ్ని మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ బదిలీల కౌన్సిలింగ్ మాన్యువల్లో జరిగేంత వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే విజయవాడ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. గజ్జల వెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అప్లై 3500 మంది, దాంట్లో 1150 మంది కంపల్సరీ వేకెన్సీ 8 ఇయర్స్, ఆ తర్వాత 1300 మంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్, డిఎస్సి రాబోయేటువంటి వేకెన్సీస్ 1600, మొత్తం కలిపితే 3500 వేకెన్సీస్కి ఒక్క టీచరు ఆప్షన్స్ ఎట్లా ఇవ్వగలడు? నేను ఈ సందర్భంగా మరొక ప్రశ్న కూడా వేస్తున్నా. ఒక్క టీచర్ని తీసుకోండి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ని పిలిపించండి, ఆయనను మీ ముందరకు వచ్చి పెట్టుకోండి, ఎలా 3500 వేకెన్సీస్ ఇవ్వగలడు? ఒక 100, 200 లేదా పక్కన ఉన్నటువంటి మండలాల మీద మాత్రమే అవగాహన ఉంటుంది టీచర్కి. 3500 ఎలా ఆశ్చర్యం అవుతుంది? నిన్నటి వరకు పదోన్నత కౌన్సిలింగ్ జరిగింది. ఏ ఒక్కరు కూడా నిరాశ చెందకుండా స్క్రీన్ మీద కనపడినటువంటి ఒక వేకెన్సీలో ఒకటి కోరుకొని ఈరోజు ఉద్యోగానికి వెళ్ళారు. మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా బదిలీల మాన్యువల్ కౌన్సిలింగ్లో పాల్గొంటాం. స్క్రీన్ మీద కనపడేటువంటి వేకెన్సీని ఒక్కటి కోరుకొని ఈరోజు ఉద్యోగానికి బదిలీ పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే రోజుకు ఒక 500 మందినే పిలవండి, 6 రోజుల్లో కౌన్సిలింగ్ పూర్తయిపోతుంది, 3500 కౌన్సిలింగ్. కాబట్టి ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకొని సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్లో బదిలీలు జరపవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.